సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈ రోజు కూడా నేను ముందుకు ఒక సరికొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను అనమాట. సో ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఈ రోజు వీడియో వచ్చేసి మన ఆన్లైన్ లో స్కూపీ గిఫ్ట్స్ అని చెప్పి హ్యాంపర్స్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే మనం లాంచ్ చేసాం అనమాట. ఆల్రెడీ మనకి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి, బట్ స్టార్టింగ్ కాబట్టి ఇంకా మనకి ఆర్డర్స్ అయితే రావాలి. సో మీకైతే ఈ రోజు నేను ఏ ఐటమ్స్ నేను ఈ స్కూపీస్ లో యాడ్ చేస్తాను, సో ఎలా నేను తీస్తున్నాను ఏంటి అని చెప్పి ఒకసారి మీకు చూపించేద్దామని వచ్చేసాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన స్కూపీస్ అయితే ఇలా తీస్తాం అనమాట. లైక్ ఇందులో కొన్ని ఐటమ్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ అన్ని ఇలాగ వైట్ ఫాల్స్ ఉంటాయి. వైట్ ఫాల్స్ వి మనం కన్సిడర్ చేయము, సో రిమైనింగ్ వచ్చింది మనం కన్సిడర్ చేస్తాం అనమాట. అండ్ ఈ షీట్ లో ఉన్న ఐటమ్స్ మనం అలా ఇస్తాం. ఇలాగ పేజ్ వచ్చేసి స్కూపీ గిఫ్ట్స్ అనమాట. సో ఒకసారి ఫాలో చేస్తే మీకు అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో హ్యాంపర్స్ కి ఎంత వస్తున్నాయి ఏంటి, అండ్ మనం ఇచ్చిన ఆర్డర్స్ కూడా వాళ్ళ రివ్యూ ఫీడ్బ్యాక్స్ కూడా మనం తీసుకున్నాం అనమాట కస్టమర్స్ దగ్గర. సో అవి కూడా ఉంటాయి. సో ఒకసారి ఫాలో చేసి ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. మన స్కూపీ గిఫ్ట్స్ యొక్క ఏంటేంటి ఇస్తాము ఐటమ్స్ అని చెప్పేసి ఇలా మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో అందులో మనం అందులో తీసిన తర్వాత లైక్ ఇందులో ఏమేమి వస్తాయో, సో ఇందులో మనకి ఏమేమి వస్తాయో సో దాన్ని బట్టి తీసి అందులో ఏమేమి ఉన్నాయి సెలెక్ట్ చేసి మన కస్టమర్స్ కి అయితే మనం ఇస్తాము. అండ్ మన స్కూపీ గిఫ్ట్స్ లో కూడా ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ కానీ లేకపోతే ఇలాంటి ఫర్ క్లిప్స్ కానీ ఇలాంటివన్నీ మనకి స్కూపీ గిఫ్ట్స్ లో అయితే యాడ్ అవుతాయి. సో మన దగ్గర అయితే ఇలాంటి ఫర్ క్లిప్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ స్కూపీస్ వచ్చేసి లేడీస్ సంబంధించినవన్నీ ఉంటాయి. సో ఇలాంటి ఫర్ క్లిప్స్ కానీ చూస్తున్నారు కదా, ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. సో ఇలాంటి క్లిప్స్, ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. సో ఈ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి సో ఈ టైప్ హెయిర్ బ్యాండ్స్ అనమాట. అవి ఇలాగా ఒక పేర్ హెయిర్ బ్యాండ్స్ ఇలా ఉంటాయి. అండ్ ఇవి స్క్రంచీస్ అనమాట. సో స్క్రంచీస్ కూడా మనకి ఇలాగా సో కలర్స్ అయితే మన దగ్గర ఉంటాయి. అండ్ బ్రేస్లెట్స్, సింపుల్ గా డైలీ వేర్ కి వేసుకునే బ్రేస్లెట్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్. ఈవెన్ చాలా మంది నాకు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు అయితే చిన్నపిల్లలకి కావాలి అనేసి అడుగుతూ ఉంటారనమాట. లైక్ పెద్ద పెద్ద క్లిప్స్ వద్దు, చిన్నవి కావాలంటే సో వాళ్ళకి ఇలాగా హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి యాడ్ చేస్తాము. అండ్ ప్రతి ఆర్డర్ కి మనం అయితే ఒక కీ చైన్ అయితే కాంప్లిమెంటరీగా ఇస్తాం అనమాట. ఇన్ కేస్ వాళ్ళు బుక్ చేసే దాన్ని బట్టి ఇంకా కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇలాంటి చైన్స్ కూడా, అండ్ ఇవి వచ్చేసి నార్మల్ చైన్స్, అండ్ ఇవి కూడా ఇలాగ బటర్ఫ్లై, డక్స్ ఇలాంటి చైన్స్ కూడా మనం అయితే యాడ్ చేస్తాం అనమాట వాళ్ళకి. అండ్ స్కూపీస్ లో ఇవి కాకుండా ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్, బో ఇయర్ రింగ్స్, ఇలాంటి పేర్ ఇయర్ రింగ్స్, ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా మనకి యాడ్ చేస్తూ ఉంటాము. సో ఇలాగా ఇవి కూడా స్కూపీస్ లో అయితే మనం యాడ్ చేస్తుంటాం. అండ్ హ్యాంపర్స్ లో కూడా యాడ్ చేస్తాము. ఎవరికైనా స్కూపీస్ లో కావాలంటే స్కూపీస్ లో, లేదు హ్యాంపర్స్ లో కావాలంటే హ్యాంపర్స్ లో కూడా. సో ఇలాంటి బో క్లిప్స్ కానీ, ఇది జస్ట్ బో క్లిప్ అనమాట. ఇలాంటి బో క్లిప్స్ కానీ, ఈ క్లిప్స్ కానీ ఇవి కూడా మనకి బో చిన్న ఫ్లవర్ క్లిప్ అనమాట. సో ఇవి కూడా ఇలా యాడ్ చేస్తూ ఉంటాము. సో మనకి వచ్చిన ఆర్డర్స్ లో అయితే ఇవి ఎక్కువ వెళ్ళాయి అనమాట. బో క్లిప్స్ అండ్ బ్యాండ్స్ అవి అయితే మనకి ఎక్కువగా వెళ్ళాయి. అండ్ చిన్నపిల్లలకి ఇలాగా హెయిర్ బ్యాండ్స్ కూడా ఇలాగా చిన్న డాల్ బాటిల్ లోని హెయిర్ బ్యాండ్స్ కూడా మనం యాడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా స్ట్రాంగ్, కావాలంటే మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి. చాలా స్ట్రాంగ్ హెయిర్ బ్యాండ్స్ ఇవి. ఇదిగోండి, నార్మల్ గా అయితే తెగిపోతూ ఉంటాయి, బట్ ఇవి తెగవు అంత ఫాస్ట్ గా. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ అయితే. అండ్ ఈవెన్ మేము కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటున్నాము. ఈ హెయిర్ బ్యాండ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి మనకి. ఇవి నేనైతే ఎక్కువగా బ్రైడల్స్ కి వెళ్ళినప్పుడు కూడా, బ్రైడల్ మేకప్స్ కి వాటికి వెళ్ళినప్పుడు కూడా నేను ఈ బ్యాండ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి, చాలా అంత బేగా తెగకుండా కూడా ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టార్ క్లిప్స్ కూడా మనం యాడ్ చేస్తాము పెద్దవాళ్ళకి అనమాట, ఇలాంటి స్టార్ క్లిప్స్. సో ఇవి వన్స్ లైక్ ఇప్పుడైతే స్టార్ క్లిప్స్ అవి ఉన్నాయి, తర్వాత నుంచి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. లైక్ వన్స్ అయిన తర్వాత ఇంకా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా హెయిర్ బ్యాండ్స్, ఫర్ హెయిర్ బ్యాండ్స్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి. సో ఇలాగా ఇవి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ గా ఉంటాయి హెయిర్ బ్యాండ్స్. ఇవి కూడా మనం యాడ్ చేస్తాము. అండ్ ఇవి కాకుండా ఇలాంటి క్లిప్స్ కూడా యాడ్ చేస్తాం. ఇవి చిన్నపిల్లలైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే అడల్ట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బో క్లిప్స్ ఇవి యాక్చువల్లీ ఇవైతే బో క్లిప్స్ అనమాట. సో ఇలా ఉంటాయి బో క్లిప్స్. ఇవి వచ్చేసి బో క్లిప్స్ అండ్ ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ కమ్ క్లిప్స్ అనమాట. ఇవి కూడా మనకి చాలా ఎక్కువ హ్యాంపర్స్ లో అయితే వెళ్ళాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ క్లిప్స్ అనమాట. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి హార్ట్ క్లిప్స్ అనమాట. సో ఇలా వస్తాయి. అండ్ ఇందులో కూడా చాలా కలర్స్ ఇలా అవైలబుల్ లో ఉంటాయి మనకి. లైట్ అయితే లైట్, డార్క్ కలర్స్ అయితే డార్క్ కలర్స్. ఇందులో బ్లాక్ క్లిప్ కూడా పెద్ద క్లిప్ అనమాట. ఇవి ఇలాంటి బ్లాక్ క్లిప్స్ ఉన్నాయి. అండ్ బ్లాక్ క్లిప్స్ లో కూడా మనకి దగ్గర ఈ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి. ఇది ప్లెయిన్ బ్లాక్ మొత్తం, అండ్ ఇది ఓవల్ షేప్ లో ఉంటది. ఇది వచ్చేసి స్క్వేర్ షేప్ లోని.
సో ఇది ఒక బ్లాక్ క్లిప్, ఇది మాత్రం వైట్ డిజైన్ చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ అయితే మనకు వస్తుంది అనమాట. సో ఈ క్లిప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై క్లిప్స్ వచ్చేసి మన దగ్గర చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. సో ఇవైతే చిన్న క్లిప్స్ బటర్ఫ్లై లోని. సో చూస్తున్నారు కదా, ఇవి చిన్న క్లిప్స్. పెద్దవైతే మనకి ఈ టైప్ లో వస్తాయి. అండ్ ఇందులో కూడా మనకి దగ్గర కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలాంటి బటర్ఫ్లై క్లిప్స్ ఇవి. అండ్ దీని తర్వాత చిన్నపిల్లలకి క్లిప్స్ అడిగితే మాత్రం ఇలాంటి చిన్న క్లిప్స్ ఉంటాయి మన దగ్గర. ఇవి చాలా చిన్న మినీ క్లిప్స్. అండ్ ఇవి కూడా చిన్నపిల్లలకి ఎక్కువగా వెళ్ళాయి అనమాట. ఎక్కువ మంది పెద్ద క్లిప్స్ వద్దు అంటే వాళ్ళకి ఇది మనం రీప్లేస్ చేస్తాము. సో చిన్న క్లిప్స్ ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇందులో న్యూట్ కలర్స్ లో అయితే ఇలాంటి క్లిప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇలాంటి చిన్న క్లిప్స్. ఇవి చిన్నపిల్లల హెయిర్ కి సెట్ అవుతాయి, అడల్ట్స్ కి కూడా సెట్ అవుతాయి. లైక్ ఆఫీస్ వేర్, డైలీ వేర్ క్లిప్స్ కూడా ఇవి బాగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా హార్ట్ టైప్ క్లిప్స్ అండ్ నార్మల్ స్క్వేర్ అనమాట. ఇవి వచ్చేసి ఇలాగా హార్ట్ డబుల్ కలర్ లో ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా డబుల్ కలర్, బట్ ఇలా వస్తుంది చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి. ఇది వచ్చేసి హార్ట్ డిజైన్. ఇలాంటి క్లిప్స్ కూడా మనం హ్యాంపర్స్ లో గానీ స్కూపీస్ లో గానీ మనం అయితే యాడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇవే కాకుండా మనం ఫేస్ మాస్క్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాగ పెద్దవాళ్ళకి లైక్ అడల్ట్స్ కి కానీ ఆఫీస్ లేడీస్ వాళ్ళకి కూడా ఇలాగైతే మనం యాడ్ చేస్తూ ఉంటాము ఫేస్ మాస్క్ అవన్నీ. ఫేస్ మాస్క్ షీట్స్ ఇవి యాక్చువల్లీ ఇవి మీకు కావాలంటే 2 to 3 times మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా మెయింటైన్ చేసి వాడితే మాత్రం ఇవి మనం 2 to 3 times అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇవి కాకుండా మన దగ్గర హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాగ హెయిర్ బ్యాండ్ సెట్స్. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లాక్. ఇలాంటివి కూడా మన హ్యాంపర్స్ లో గానీ స్కూపీస్ లో గానీ యాడ్ చేస్తాము. సో ఇవి ప్లెయిన్ బ్లాక్ అండ్ ఇవి వచ్చేసి లైట్ కలర్స్ అనమాట. ఇలా లైట్ కలర్స్ తో బ్యాండ్స్ ఉంటాయి ఇవి. అండ్ ఇవి కాకుండా మళ్ళీ ఇంకొకటి డార్క్ కలర్స్ తో ఇలాగ బ్యాండ్ సెట్. సో ఇలా కూడా యాడ్ చేస్తూ ఉంటాము. ఇది కాకుండా మనం ఇలా నెయిల్ పాలిషెస్ కూడా యాడ్ చేస్తాము. మన స్కూపీస్ లో గానీ హ్యాంపర్స్ లో గానీ యాడ్ చేస్తూ ఉంటాము. ఇలాగ నెయిల్ పాలిషెస్ కానీ ఇంకా మనకి లైక్ క్రీమ్స్ కూడా మనం యాడ్ చేస్తూ ఉంటాం. లైక్ కాజల్ కానీ లేకపోతే ఇంకా లైనర్స్ కానీ ఇవన్నీ మనం యాడ్ చేస్తాము. అండ్ ఇన్ కేస్ 499 స్కూప్స్ లో అలాగైతే మనకి వాలెట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ వాలెట్స్ అయితే మనకి 499 స్కూప్ లో అలాగైతే యాడ్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. సో మీకైతే నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 499 స్కూప్స్ లోకి అయితే లైక్ 499 హ్యాంపర్స్ లోకి అయితే ఇవి యాడ్ చేస్తాము. సో ఇలా వస్తుంది ఇది. సో చిన్న ఇలాగా హ్యాంగింగ్ వచ్చి అండ్ ఇక్కడ ఒక పాకెట్ లో ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో పాకెట్ లో ఇలా వస్తుంది. జిప్ తో వచ్చి మనకి ఇలా వస్తుంది వాలెట్ చిన్నది ఇది. సో ఇది రెగ్యులర్ బేస్ కానీ ఆఫీస్ బేస్ కానీ కాలేజ్ కి కానీ ఇవైతే చాలా బాగుంటాయి. ఇవి కూడా ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర. లైక్ క్రీమ్, గ్రీన్, ఇంకా మన దగ్గర కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవైతే కంప్లీట్ స్టాక్ ఉన్నాయి మన దగ్గర ప్రెసెంట్ అయితే. సో ఇన్ కేస్ ఎవరికైనా స్కూపీస్ కానీ లేకపోతే హ్యాంపర్స్ కానీ కావాలి అనుకుంటే ఒక్కసారి మన స్కూపీ గిఫ్ట్స్ ఇన్స్టా పేజ్ ఒకసారి ఫాలో చేస్తే మీకు అందులో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ ఏమైనా ఆర్డర్స్ కావాలంటే నేను కింద మీకు నంబర్ కూడా ఇస్తాను. సో ఒకసారి మాకు కాల్ చేసి మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ ఓన్లీ ఇవే హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవి కాకుండా మనం ఇలాగ పీల్ ఆఫ్ మాస్క్ కానీ లేకపోతే వాల్నట్ స్క్రబ్ కానీ ఇలాంటివి కూడా మన స్కూపీస్ లో కానీ మన హ్యాంపర్స్ లో కానీ మనం యాడ్ చేస్తాము. సో లేడీస్ కి అయితే ఇవి మంచి రిజల్ట్ ఇస్తాయి. ఎందుకంటే మేము రెగ్యులర్ బేస్ లో యూజ్ చేసేవైతే ఈ ఐటమ్స్ యూజ్ చేస్తుంటాం. సో ఇవైతే రిజల్ట్ బాగానే ఉన్నాయి. సో మన స్కూపీస్ లో అయితే ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి, బట్ ఇంకా మనకు ఆర్డర్స్ రావాలి. సో ఎవరికైనా మీరు హ్యాంపర్స్ గిఫ్ట్ ఇవ్వాలన్నా లేదు మీకు ఇంకా ఏమైనా కస్టమైజ్ కావాలన్నా సరే మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. కమింగ్ వాలంటైన్స్ డే కూడా మనకి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి మనం వాలంటైన్స్ డే హ్యాంపర్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు నా ఇన్స్టా పేజ్ లో అయితే చెక్ చేయొచ్చు. సో ఒకసారి ఇప్పుడే ఇన్స్టా పేజ్ లో ఫాలో చేయండి అండ్ యూట్యూబ్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. బోత్ దాంట్లో నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇన్ కేస్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది, మీకు ఇంకా కస్టమైజ్ కావాలి లైక్ ఫోటో ఫ్రేమ్స్ కానీ కీ చైన్స్ కానీ లేకపోతే ఇంకా నేమ్డ్ ఇంకా ఏమైనా కావాలి అంటే లైక్ పెన్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఒక్కసారి నాకు రీచ్ అవ్వండి. అండ్ మేము పెట్టిన హ్యాంపర్స్ కానీ లేకపోతే మీకు కస్టమైజ్ గిఫ్ట్స్ కావాలి అంటే ఒకసారి రీచ్ అవ్వండి అండ్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మీకు వీలైనంత త్వరగా డెలివరీ ఇచ్చేస్తాము. అండ్ ఇన్ కేస్ మీరు లైక్ ఆల్ ఓవర్ విశాఖపట్నం అయితే మ్యాక్స్ మీకు మార్నింగ్ మాకు ఇస్తే ఆర్డర్ లైక్ ఎదురు ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మ్యాక్స్ సేమ్ డే ఈవినింగ్ కల్లా మీకు డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. బికాస్ ఇన్ కేస్ ఇప్పుడు ఇట్ ఇస్ ఫోటో ఫ్రేమ్ కానీ కీ చైన్స్ అవి అయితే కొంచెం టైం పడితే మాకు ప్రిపరేషన్ అయ్యి రావడానికి. సో అందువల్ల అయితే సేమ్ డే గానీ ఆర్ నెక్స్ట్ డే గానీ నేను మీకు అయితే డెలివరీ ఇచ్చేస్తాను. ఇన్ కేస్ లైక్ అవుట్ లైక్ హైదరాబాద్ ఆర్ విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం ఇలా అయితే మేము మీకు పోస్ట్ నుంచి పంపించాల్సి ఉంటది. సో
ఇన్ కేస్ దూరం అయితే ఒక 7 days అయితే పట్టేస్తుంది అనమాట. ఇంకా దగ్గర అయితే మీకు ఫాస్ట్ గానే డెలివరీ వచ్చేస్తుంది. సో మళ్ళీ మేమైతే రీస్టాక్ చేసి ఇంకా కొత్త ఐటమ్స్, ఇంకా మంచి ఐటమ్స్ అయితే మేము డెఫినెట్ గా తీసుకొని వస్తాం. అండ్ మన ఐటమ్స్ వచ్చేసి ఏదైనా హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి మనం అయితే తీసుకొని వస్తాం అనమాట, కంప్లీట్ స్టాక్ అంతా. సో ఇన్ కేస్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే డెఫినెట్ గా మాకు DM చేసి రీచ్ అవ్వండి. అండ్ ఈ రోజు వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకున్నాను. అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ సరికొత్త వీడియో అయితే కలుస్తాను. బాయ్.